హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోస్లో మనం నేషనల్ పార్క్స్ చూస్తున్నాం. సో నేషనల్ పార్క్స్ మీద టోటల్ 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో మీరు ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అండ్ 1-2 డేస్ తర్వాత నేషనల్ పార్క్స్ 4 పార్ట్స్ మీద ఒక జస్ట్ బాగా ఇంపార్టెంట్ అని మాత్రం కవర్ చేస్తాను. బట్ మీరు ఈ 4 వీడియోస్ కంప్లీట్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేషనల్ పార్క్స్ మీద బిట్ అనేది కన్ఫామ్గా ఆల్ ఎగ్జామ్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో వస్తుంది. సో ఈ 4 వీడియోస్ని చూసి పీడిఎఫ్ కూడా బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 4 వీడియోస్ చూసి మీరు ఆ పీడిఎఫ్ని చదవడం ద్వారా 1 మార్క్ని కన్ఫామ్గా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో మీరు యూట్యూబ్ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోలు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చేస్తాయి. సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ పైన ఐకాన్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ పేజ్ కానీ, బ్లాగ్ లింక్ కానీ, గూగుల్ ప్లస్ ట్విట్టర్ లింక్స్ అనేవి ఉన్నాయి. సో వీటి మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఈ పేజెస్ ద్వారా కూడా మీరు అప్డేట్స్ని పొందొచ్చు. ఓకే, సో నేషనల్ పార్క్స్ పార్ట్ 4 చూద్దాం. సో సిక్కింలో కాంచనజంగా నేషనల్ పార్క్స్ అనేది ఉంది. సో కజిరంగా నేషనల్ పార్క్ అనేది వేరు, అది అస్సాంలో ఉంటుంది. ఇది కాంచనగంగా. సో కాంచనగంగా అనే మౌంటైన్ కూడా ఉంటుంది కదా సిక్కింలో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా. సో ఇది రీసెంట్గా హెరిటేజ్ లిస్ట్లో కూడా యాడ్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ పార్క్ కాంచనజంగా సిక్కింలో ఉంటుంది. సో సింగిల్ పార్క్ అది మామూలుగా ఇలా గుర్తుపెట్టుకోండి. కాంచనగంగా మౌంటైన్ కూడా సిక్కింలో ఉంటుంది. సో అలా నెక్స్ట్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో దుధ్వా నేషనల్ పార్క్. సో దుధ్వా అంటే దూద్వాలా కింద గుర్తుపెట్టుకోండి. దూద్వాలా అంటే డబ్బావాలా ముంబైలో ఉంటారు కదా, అలా దూద్వాలా వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంటారు. అలా కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సో సింగిల్ పార్క్సే కాబట్టి మీరు ఎక్కువ కోడ్ వర్డ్స్ అయితే క్రియేట్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ దూద్వాలా నేషనల్ పార్క్. సో నెక్స్ట్ గోవాలో భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, ముల్లో అని కూడా అంటారు, ముల్లో నేషనల్ పార్క్. సో ఇది గోవాలో ఉంది. ఓకే, గోవాలో ఒకే ఒక పార్క్ ఉంది, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్స్. సో ఈ స్టేట్స్లో అన్ని సింగిల్ పార్క్స్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో సిక్కింలో కాంచనజంగా నేషనల్ పార్క్, ఉత్తరప్రదేశ్లో దుధ్వా నేషనల్ పార్క్, గోవాలో భగవాన్ మహావీర్ ముల్లెం నేషనల్ పార్క్. ఓకే, సో నెక్స్ట్ బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్. సో వాల్మీకి రామాయణం అనేది బీహార్లో చాలా ఫేమస్ అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణం బీహార్లో చాలా ఫేమస్. సో బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్స్. సో నెక్స్ట్ జార్ఖండ్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, చూద్దాం. బెట్లా నేషనల్ పార్క్ అండ్ హజీర్బాగ్ నేషనల్ పార్క్స్. సో దీనికి చిన్న స్టోరీలో చెప్తాను చూడండి. మీకు జార్ఖండ్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? జార్ఖండ్ డైనమైట్. ధోని జార్ఖండ్ డైనమైట్ అంటాం కదా, ధోని బిలాంగ్స్ టు జార్ఖండ్. సో జార్ఖండ్ అండ్ ఈ హజీర్బాగ్ ని హర్భజన్ సింగ్ లా చూడండి, కొంచెం చూడడానికి హర్భజన్ సింగ్ లా ఉంది కదా. సో ధోని అండ్ హర్భజన్ సింగ్ క్రికెట్ కి రిలేటెడ్ ప్లేయర్స్ అనమాట. సో వీళ్ళు ఉన్న ఏరియాస్ లో బాగా బ్యాటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో జార్ఖండ్ మీన్స్ ధోని ఫేమస్ ప్లేయర్ హర్భజన్ సింగ్. ఇన్ దిస్ ఏరియాస్ బ్యాటింగ్ విల్ హ్యాపెన్స్ మోర్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ లో ఫేమస్ ప్లేయర్ ధోని అండ్ హర్భజన్ సింగ్. వీళ్ళు ఉన్న ఏరియాస్ లో బెట్లా అంటే బెట్టింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ చిన్న స్టోరీ ద్వారా జార్ఖండ్ లో బెట్లా నేషనల్ పార్క్ అండ్ హజీర్బాగ్ నేషనల్ పార్క్స్. సో ఈ 2 నేషనల్ పార్క్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్, జార్ఖండ్ లో బెట్లా నేషనల్ పార్క్ అండ్ హజీర్బాగ్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మణిపూర్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మీరు చూడండి, కిబుల్ లెమ్జో నేషనల్ పార్క్. సో దీన్ని సరిగ్గా చూడండి, కేబుల్ రాజు. సో కేబుల్లో ఉంది కదా, ఇది కీబుల్ని కేబుల్ అనుకోండి. కింద సిరోహి. సో దీన్ని సరిగ్గా రావట్లేదు, ఆ టైప్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కేబుల్ సరిగ్గా రావట్లేదు మణిపూర్లో కేబుల్ సరిగ్గా రావట్లేదు. సో కేబుల్ లెమ్జో నేషనల్ పార్క్ అండ్ సిరోహి నేషనల్ పార్క్. మణిపూర్లో కేబుల్ సరిగ్గా రావట్లేదు. సో కేబుల్ లెమ్జో పార్క్, సిరోహి నేషనల్ పార్క్స్ ఇన్ మణిపూర్. ఓకే, నెక్స్ట్ మిజోరాంలో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి, ముర్లిన్ నేషనల్ పార్క్ అండ్ పగన్పూరి బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. సో మురళి అలా చూడండి. మొరలి ఈట్స్ పానీపూరి ఇన్ మిజోరాం. సో పగన్పూరి అనేది కొంచెం పానీపూరిలో ఉంది కదా. సో చూడండి, మిజోరాంలో మొరలి పానీపూరి తినడానికి వెళ్ళాడు బ్లూ మౌంటైన్ దగ్గరికి. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, మొరలి నేషనల్ పార్క్ అండ్ పగన్పూరి బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. మిజోరాంలో మొరలి పానీపూరి తినడానికి బ్లూ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ పార్క్స్ చూద్దాం. సో మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నమ్దాపా నేషనల్ పార్క్. సో అరుణాచల్ ప్రదేశ్ని అరుణ్ అని చూసుకోండి. సో ఎంఓయూ మౌలింగ్ నేషనల్ పార్క్లో ఎంఓయూ ఫస్ట్ 3 వర్డ్స్ చూడండి. ఎంఓయూ అంటే తెలుసు కదా,
అండర్స్టాండింగ్ అని ఉంటుంది కదా, జనరల్ అవేర్నెస్లో చదువుతాం. సో నందప అంటే దీన్ని నంద అని చేసుకోండి. బద్రీలో నంద ఉంటాడు కదా, సో అలా అరుణ్ నందతో ఎంఓయూ చేసుకున్నాడు అనమాట, సమ్ బిజినెస్ పర్సన్. సో అరుణ్ ఎంఓయూ విత్ నంద, ఈ కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సో అరుణాచల్ ప్రదేశ్ లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒకటి మౌలింగ్ నేషనల్ పార్క్, రెండు నందప నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్క్స్ మనం మాక్సిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళమే కాబట్టి మనకి ఇవి ఐడియా ఉంటాయి. సో అయినా సరే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాపికొండలో నేషనల్ పార్క్, వెంకటేశ్వర నేషనల్ పార్క్. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ కాబట్టి వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది తిరుపతిలో ఉంటుంది. అలాగే పాపికొండలో భద్రాచలం దగ్గరలో ఉంటుంది, ఇది కూడా ఫేమస్, అందరికీ తెలుసు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. సో ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ చూడండి. ఫస్ట్ లెటర్స్ ని గమనించండి. పాపికొండలో పి, వెంకటేశ్వరరావులో వి, రాజీవ్ గాంధీలో ఆర్. సో ఈ మూడింటిని మిక్స్ చేస్తే పీవీఆర్ సినిమాస్ అనేది బాగా ఫేమస్ కదా, పీవీఆర్ బ్యానర్ ఉంది, మూవీస్ తీస్తూ ఉంటారు కదా. సో పీవీఆర్ సినిమాస్ విజయవాడలో ఐమాక్స్ లో కూడా పెట్టారు కదా, మల్టీప్లెక్స్ పీవీఆర్. సో ఆంధ్రప్రదేశ్లో పీవీఆర్ సినిమాస్. సో పాపికొండలో వెంకటేశ్వరరావు, రాజీవ్ గాంధీ. సో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్క్స్ ఇలా గుర్తుపెట్టుకోండి, పీవీఆర్ సినిమాస్, పీవీఆర్, పాపికొండలో వెంకటేశ్వరరావు, రాజీవ్ గాంధీ. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో నేషనల్ పార్క్స్ ని చూద్దాం. తెలంగాణలో నేషనల్ పార్క్స్ ని ఎంకేఎం లేదా ఎంఎంకే, కేఎంఎం, ఇలా మీకు ఏది ఈజీ గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి. సో మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్స్, మృగావని నేషనల్ పార్క్స్. మాక్సిమం హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి చాలా మంది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఎంకేఎం మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగావని నేషనల్ పార్క్. ఓకే, తెలంగాణ నేషనల్ పార్క్స్ ని ఇలా గుర్తుపెట్టుకున్నాం, ఎంకేఎం కోడ్ వర్డ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో ఉన్న నేషనల్ పార్క్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్, కంగారు గతి నేషనల్ పార్క్స్. సో దీనికి చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇంద్రావతి అనే ఒక అమ్మాయి ఉంది, తన గురు నేమ్ ఘాసిదాస్ అనమాట. హీఈస్ వెరీ యాంగర్, అతనికి చాలా కోపం ఎక్కువ, యాంగర్. సో హీ బీట్ స్టూడెంట్స్ వెరీ స్ట్రాంగ్. సో అతను చాలా స్టూడెంట్స్ ని చాలా గట్టిగా కొట్టేవాడు అనమాట. చిన్నప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ ని కొడతా ఉంటారు కదా, సో అలాగే ఇంద్రావతి గురు ఘాసిదాస్ వెరీ యాంగర్, స్టూడెంట్స్ ని గట్టిగా కొడతాడు. సో చూడండి, ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్, కంగారుగతి నేషనల్ పార్క్. సో దీన్ని యాంగర్, దీన్ని గట్టిగా కొడతాడు. సో ఇలా క్రియేట్ చేశాను. సో ఛత్తీస్గఢ్ లో 3 నేషనల్ పార్క్స్, ఇంద్రావతి నేషనల్ పార్క్స్, గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్స్ అండ్ కంగారుగతి నేషనల్ పార్క్స్. ఓకే, సో నెక్స్ట్ కర్ణాటకలో నేషనల్ పార్క్స్ ని చూద్దాం. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. నగర్హోల్, దీన్ని నగర్ అని గుర్తుపెట్టుకోండి. బందీపూర్, దీన్ని ఆన్షి నేషనల్ పార్క్. సో దీన్ని ఆన్షలో అంటాం కదా, సో ఇంగ్లీష్ లో రిస్ట్రిక్షన్స్ అంటాం, సో తెలుగులో ఆన్షలో అంటాం అనమాట. దీన్ని ఆన్షలో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యానర్ గట్ట, నెక్స్ట్ కుదేర్ముఖ్, దీన్ని ముఖేష్ అంబానీకి గుర్తుపెట్టుకోండి. సో చిన్న స్టోరీ చెప్తాను చూడండి. కర్ణాటకలో ముఖేష్ అంబానీ ఒక ఏదో పర్పస్ మీద వెళ్దామని అనుకున్నాడు. సో బట్ కర్ణాటక నగర్లో బంద్ జరుగుతుంది, ఈజ్ దేర్. సో బంద్ వల్ల చాలా ఆంక్షలు, బ్యాన్స్ విధించారు అనమాట. సో ముఖేష్ అంబానీ టూర్ కుదరదు అని క్యాన్సిల్ చేశారు. ఓకే, కర్ణాటకలో నగర్లో బంద్ జరగడం వల్ల చాలా ఆంక్షలు, బ్యాన్స్ విధించారు. సో ముఖేష్ అంబానీ టూర్ క్యాన్సిల్ అయింది అనమాట. ఓకే, కర్ణాటకలో నేషనల్ పార్క్స్, నగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, అన్సీ నేషనల్ పార్క్, బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్, కుదర్ముఖ్ నేషనల్ పార్క్. దీన్ని ముఖేష్ అంబానీ కింద చెప్పాను అనమాట, ముక్కు అని ఉంది కదా ముఖేష్. సో కర్ణాటకలో నగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, అన్సీ నేషనల్ పార్క్, బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్, కుదర్ముఖ్. సో దీని ఆంక్షలు, దీని బ్యాన్, దీని బంద్, దీన్ని ముఖేష్ అంబానీ కింద చేశాను. సో ఓకే, కర్ణాటకలో నేషనల్ పార్క్స్ ని ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ నేషనల్ పార్క్స్ చూద్దాం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఝాన్సీ అండ్ మౌంట్ హ్యారిటర్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు క్యాంప్కి అండమాన్ నికోబార్ కి వెళ్లారు. అక్కడ బీచ్ లో గలాటా చేస్తున్నారు అనమాట, బాగా గోల్ చేస్తున్నారు. బట్ సడన్ గా వాళ్ళకి ఒక మెరైన్ స్టాచ్యూ కనబడింది. అది ఎవరిది? మహాత్మా గాంధీ స్టాచ్యూ కనబడింది అనమాట. సో వాళ్ళు మహాత్మా గాంధీ అంటే పీస్ కదా, సో మహాత్మా గాంధీ గుర్తొచ్చి సైలెంట్ అయిపోయారు గోల్ చేయకుండా. సో మహాత్మా గాంధీ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ కదా, మిడిల్ ఆసియాలో కానీ నార్త్ సౌత్ మొత్తం ఫేమస్ అనమాట. సో ఈ స్టోరీలో ఝాన్సీ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారిట్ నేషనల్ పార్క్
క్యాంబెల్ నేషనల్ పార్క్, గలాటా నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అండ్ మిడిల్ బటన్, నార్త్ బటన్, సౌత్ బటన్ నేషనల్ పార్క్స్ కవర్ అయ్యాయి. ఒకసారి ఇప్పుడు నేషనల్ పార్క్స్ చూద్దాం. రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారిట్ నేషనల్ పార్క్, క్యాంబెల్ నేషనల్ పార్క్, గలేథియా నేషనల్ పార్క్, సెడల్ పీక్ నేషనల్ పార్క్ అంటే సడన్ గా, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, సౌత్ బటన్ నేషనల్ పార్క్, నార్త్ బటన్ నేషనల్ పార్క్. సో మిడిల్ బటన్, సౌత్ బటన్, నార్త్ బటన్ ఈ బటన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ అండమాన్లో ఉంటాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. మిడిల్ బటన్, సౌత్ బటన్, నార్త్ బటన్. సో ఎంఎస్ఎన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ బటన్స్ అనేవి అండమాన్ నికోబార్లో ఉంటాయి. అలాగే వీటికి చిన్న స్టోరీ చెప్పాను కదా, రాణి ఝాన్సీ మౌంట్ హ్యారెట్ అండమాన్ క్యాంప్కి వెళ్ళారు. అక్కడ బాగా గలాటా చేస్తుంటే సడన్ గా మహాత్మా గాంధీ స్టాట్యూ చూసి సైలెంట్ అయిపోయారు. ఓకే, సో ఈ నేషనల్ పార్క్స్ ని ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 పార్ట్స్ లో మాక్సిమం అన్ని స్టేట్ లో ఉన్న నేషనల్ పార్క్స్ ని కవర్ చేశాను. సో పంజాబ్ నేషనల్ స్టేట్ లో మాత్రం ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి లేవు. సో మిగతా స్టేట్స్ అన్ని కవర్ చేశాను, అలాగే అండమాన్ నికోబార్. సో ఈ 4 వీడియోస్ ని చూడడం ద్వారా మీరు నేషనల్ పార్క్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ని కూడా లింక్ లో పెట్టాను. సో అది డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ కూడా చదవండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో జస్ట్ బాగా ఇంపార్టెంట్ అనేవి హెరిటేజ్ లిస్ట్ లో ఉన్న నేషనల్ పార్క్స్ అవి కవర్ చేసి నెక్స్ట్ 5th వీడియో చేస్తాను. సో అది కూడా చూడండి. ఫస్ట్ ఈ 4 వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి. సో డెఫినెట్ గా ఒక మార్క్ అనేది నేషనల్ పార్క్స్ మీద మనం అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అండ్ అదే కాకుండా మీరు కరెంట్ అఫైర్స్ అంటే ఫ్రీక్వెంట్ గా 6 months కి చదువుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా స్టాటిక్ జీకే అనేది ఒకసారి చదివితే మనకి చాలా, అది మారదు కదా స్టాటిక్ జీకే అనేది. సో మనకి ఫ్యూచర్ లో కూడా యూజ్ ఉంటుంది. సో స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కాస్త టైం స్పెండ్ చేసి స్టాటిక్ జీకే మాత్రం కంపల్సరీగా చదవండి. ఓకే, మీరు లింక్ లో డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.